1897 జూలై 4 విశాఖ పాడ్రంగి పవిత్ర గడ్డపై ఓ బిడ్డ పుట్టాడు. అది కేవలం పుట్టుక కాదు, పరాయి పాలనలో నలిగిపోతోన్న భరతమాత విముక్తి కోసం పుట్టుకొచ్చిన మహాశక్తి. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన తెల్లదొరల బానిసత్వం నుంచి దేశాన్ని విడిపించేందుకు కన్నెర్ర చేశాడు. 18 ఏళ్ల ప్రాయంలోనే సొంత సుఖాలన్నీ వదిలేసి మన్యం అడవుల్లో ఘోర తపస్సు చేశాడు. ఆ యోగ సాధనతో సాధించిన శక్తినంతా దేశ విముక్తి కోసమే ధారపోశాడు. సీతమ్మ కరుణను, శ్రీరాముని పరాక్రమాన్ని తన ఊపిరిగా మార్చుకుని సీతారామరాజయ్యాడు. దట్టమైన మన్యం అడవుల్లో కాలుమోపి బ్రిటిష్ వారి ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న గిరిజనులకు అండగా నిలిచాడు. కాని మద్రాస్ అటవీ చట్టం పేరిట ఆ అడవి బిడ్డల నోటికాడ కూడు లాక్కున్న తెల్లదొరల క్రూరత్వం చూసిన ఆ క్షణం ఆ తపస్విలో నిద్రపోతోన్న యోధుడు మేల్కొన్నాడు. కాషాయం వదిలాడు, ఆయుధం పట్టాడు. అమాయక గిరిజనులను వీరులుగా మలచి రంప తిరుగుబాటుతో బ్రిటిష్ సర్కార్ గుండెల్లో సింహస్వప్నమయ్యాడు. ఇదిగో వస్తున్నా, మీ ఆయుధాలు పట్టుకెళ్తున్నా, దమ్ముంటే నన్ను ఆపండ్రా అంటూ పోలీస్ స్టేషన్ రికార్డుల్లో సంతకం చేసి మరీ ఎదురెళ్లిన ఏకైక మునగాడు మన మన్యం వీరుడు. ఆ సింహగర్జనకు వణికిపోయిన బ్రిటిష్ సర్కార్ అస్సాం రైఫిల్స్ ని దించి కుటిల పన్నాగంతో ఆ వీరుణ్ణి బంధించింది. అతను బతికుంటే మన్యం మళ్లీ భగ్గుమంటుంది అనే భయంతో కనీసం విచారణ చేసే ధైర్యం కూడా లేక, ఒక్క రామరాజు పోతే వందలాది రామరాజులు పుడతారు అంటూ ఆ వీరుడు చేసిన ఆఖరి గర్జనకు గడగడలాడిన బ్రిటిష్ సామ్రాజ్యం ఆ మన్యం వీరుణ్ణి ఓ చెట్టుకు కట్టేసి కాల్చి చంపింది. కేవలం 27 ఏళ్లకే ఆ దేహం నేల కొరిగిన, తూటాలు ఆ శరీరాన్ని చీల్చిన, అతను రగిలించిన స్వాతంత్ర్య జ్వాలను ఎవ్వరూ ఆర్పలేకపోయారు. ఆనాడు మన్యం అడవుల్లో బ్రిటిష్ వాడి గుండెల్లో మార్మోగిన ఆ వీరుడి నామం నేడు అనంత ఆకాశాన్ని తాకబోతోంది. అడవి బిడ్డల ఆరాధ్య దైవం, భారత స్వాతంత్ర్య చరిత్రలో గర్వకారణమైన మన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి సగర్వంగా పెట్టుకున్నాం. అభివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం కాదు, చరిత్రను గౌరవించడం. అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ మన్యం వీరుడి పేరు పెట్టాలి అన్న నవ్యాంధ్ర దార్శనికుడు, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి, ఆ మహాసంకల్పానికి తోడుగా నిలిచిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో భరతమాత ముద్దుబిడ్డ పేరుతో రూపుదిద్దుకున్న ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు యువనేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గార్ల సమక్షంలో మన కర్మయోగి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నేడు సగర్వంగా జాతికి అంకితం చేస్తున్నారు. చరిత్రను గౌరవిస్తూ, భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అడుగులేస్తోన్న మన కూటమి ప్రభుత్వం సృష్టిస్తోన్న మరో చారిత్రాత్మక ఘట్టమిది.